నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కొంత ఆనందకరమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వాగ్దేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలను సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో మంచి మంచి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. తెలివితేటలతో వ్యవహరించి సంఘ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వక్రతుండ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విభేదాలతో కూడిన కొన్ని సందర్భాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటుపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సర్వేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి తులసీ దళములతో అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి సందర్భాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈరోజు ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి కొన్ని రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సంబంధం లేనటువంటి విషయాల్లో స్పందించకూడదు. అలాగే వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కాపాడుకుంటూనే ముందుగా నిర్ణయించిన పనులు పూర్తి చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క సమావేశాలు సూచనలు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. కీలకమైనటువంటి పనుల్లో ఏకాగ్రతతో వ్యవహరించడం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామివారు. మీరు చేయవలసిన పూజ కేశవనామ స్మరణ చేసుకోవటం మంచిది. తులారాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి ఆలోచన విధానాలు కొంత కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ విషయాల్లో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండండి. అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టే ముందు అన్ని రకాల లాభ నష్టాల గురించి చర్చలు చేయటం మంచిది. అలాగే నైపుణ్యంతో కూడినటువంటి లాభాలు కలిసి వస్తాయి. అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో వైద్యుల యొక్క సూచనలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ కారణాల చేత దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు కూడా తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఒప్పందాల్లో కొంత తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి దీపారాధన చేసి అర్చన నిర్వహించుకోండి. మకర రాశి వాళ్లకు ఈరోజు
వ్యాపార రంగంలో మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు తగ్గిపోతుంటాయి. అలాగే వివిధ రూపాల్లో కుటుంబ పెద్దల యొక్క సలహాలను పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత బద్ధకాన్ని దూరం చేసుకుంటూ ఉండాలి. అలాగే పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అభయాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి తమలపాకులతో అర్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు సృజనాత్మకత విశేషంగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా అనుకూలతలు పంచుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రాజెక్టులు కలిసి వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణుణ్ణి అర్చించటము, వెన్న పాలు నివేదన చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.